అసలైన తెలుగు అమ్మాయిలలో రోజా ఒకరు. ఆమె తెలుగు, తమిళ భాషల్లో స్టార్డమ్ అనుభవించింది. కన్నడ, మలయాళ చిత్రాల్లో సైతం నటించింది. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయింది. మెగాస్టార్ చిరంజీవితో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న రోజా పలుమార్లు ఆయన పైన ఘాటైన విమర్శలు చేస్తుంది. అసలు రోజా చిరంజీవిని అంతలా విమర్శించడానికి కారణమేమిటి? నటులుగా ఉన్నప్పుడే వారి మధ్య గొడవలు ఉన్నాయా అనే సందేహాలు ఉన్నాయి. చిరంజీవిని తాను తిట్టడం వెనుక కారణం ఓ సందర్భంలో రోజా బయటపెట్టింది. చిరంజీవి రోజా కాంబినేషన్లో కొద్ది సినిమాలు మాత్రమే తెరకెక్కాయి. ముఠా మేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు బిగ్ బాస్ లో కలిసి నటించారు. 1993లో విడుదలైన ముఠా మేస్త్రి సూపర్ హిట్. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి ముఠా మేస్త్రిగా, మంత్రిగా ఈ రెండు విభిన్నమైన పాత్రలు చేశారు. మంత్రి పిఏ రోల్ చేసింది రోజా. అనంతరం 1994లో ముగ్గురు మొనగాళ్లు విడుదలైంది. ఈ మూవీలో చిరంజీవి ట్రిపుల్ రోల్ చేశాడు. నగ్మ, రమ్యకృష్ణ, రోజా హీరోయిన్స్. కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్. సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం నమోదు చేసింది. హిందీలో త్రిశూల్ టైటిల్ తో డబ్ చేసి విడుదల చేశారు. 1995లో విడుదలైన బిగ్ బాస్ సినిమాలో మరోసారి రోజాతో చిరంజీవి జతకట్టారు. దర్శకుడు విజయ్ బాపినీడు తెరకెక్కించిన బిగ్ బాస్ మాత్రం నిరాశపరిచింది. ఆశించిన ఫలితం ఇవ్వలేదు. చిరంజీవిపై రోజా పలు సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేసింది. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక రోజా ఆయనపై మాటల దాడి చేసింది. రోజా ఆగ్రహం వెనుక రాజకీయాల కారణాల కంటే వ్యక్తిగత వివాదాలు ఉన్నాయేమో అనే సందేహం కూడా కలుగుతుంది. ఈ అంశంపై రోజా గతంలో స్పందించారు. చిరంజీవికి మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి కారణం మీకు గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడగ్గా అదేం లేదు. ఒకప్పుడు నేను చిరంజీవి ఫ్యామిలీ ఫ్రెండ్, తరచుగా కలిసి వెళ్లేవాళ్ళం. ముఠా మేస్త్రి షూటింగ్ అప్పుడు శ్రీజ, చరణ్, సుస్మిత చిన్నపిల్లలు. వారు షూటింగ్ స్పాట్స్కి వస్తే నేను వాళ్ళను ఎత్తుకునేదాన్ని. మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కొన్ని పాలసీలు ఉంటాయి. ఆ కోణంలో నేను చిరంజీవి మీద పొలిటికల్ విమర్శలు చేశాను, కానీ ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు రోజా. చిరంజీవి కంటే ముందే రోజా రాజకీయాల్లోకి వచ్చింది. 1998లో టీడీపీలో చేరిన రోజా మహిళా వింగ్ ప్రెసిడెంట్ గా చేసింది. ఆ పార్టీ తరపున 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందింది. అనంతరం 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2010లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించారు. అనంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించారు. రోజా కాంగ్రెస్ నుండి ఆ పార్టీలోకి చేరింది. నగరి నియోజకవర్గం నుండి 2014-19 ఎన్నికల్లో గెలిచింది. గత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక రోజా ఆయనపై విమర్శలు గుప్పించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒకప్పుడు ఆమె జడ్జ్గా ఉన్న జబర్దస్త్ కమెడియన్స్ జనసేన పార్టీ తరపున ప్రచారం చేశారు. వాళ్ళంతా చిన్ని నటులు, మెగా ఫ్యామిలీకి భయపడి ప్రచారం చేస్తున్నారు. అంతేకాని వాళ్లకు జనసేన పార్టీ మీద ప్రత్యేక అభిమానం ఉండదని జబర్దస్త్ కమెడియన్స్ ని ఉద్దేశించి రోజా అన్నారు. వైసీపీ పార్టీని పవన్ కళ్యాణ్ బద్ద శత్రువుగా చూస్తాడు. ఆ పార్టీ నాయకులను ఆయన తరచుగా ఏరిపారేస్తుంటారు. ఈ క్రమంలో రోజాపై పలుమార్లు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పై రోజా మాటల దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చాక మెగా బ్రదర్స్ కి వ్యతిరేకంగా రోజా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం వీరు పరస్పర విరుద్ధ పార్టీలో ఉండటమే. మరోవైపు రోజా బుల్లితెరకు దూరమై చాలా కాలం అవుతుంది. తిరిగి ఆమె రీఎంట్రీ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది.